అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ రాసినటువంటి స్టూడెంట్స్కి పేరెంట్స్కి మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ, మరి జేఈ మెయిన్స్ రాయదలుచుకున్నటువంటి సెకండ్ సెషన్ వాళ్ళకు కూడా ఈ మంత్ 25th వరకే డేట్ ఉంది. కాబట్టి ఎవరైనా ఫస్ట్ సెషన్లో అప్లై చేసుకోకపోతే సెకండ్ సెస్కి అప్లై చేసుకోండి. మరి జేఈ మెయిన్ అన్నదే ఒకటే కాదు ఇంజనీరింగ్ చేయడానికి, మరి చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. దానిలో శస్త్ర యూనివర్సిటీ ఒకటి, ఇది కూడా డీమ్డ్ యూనివర్సిటీయే. ఇది మనకి తమిళనాడులో ఉంది. ఇది చాలా మంచి యూనివర్సిటీ అండి. ఇది ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకుని వీళ్ళు అడ్మిషన్ ఇస్తారు. ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకుని ఇస్తారు. జేఈ స్కోర్ మీద కూడా ఇస్తారు. జేఈ స్కోర్లో బెస్ట్ ర్యాంక్ ఉంటే అది, లేదా ఇంటర్మీడియట్లో ఎక్కువ స్కోర్ ఉంటే దాని మీద కూడా వీళ్ళు అడ్మిషన్ ఇస్తారు. శస్త్ర యూనివర్సిటీ చాలా మంచి యూనివర్సిటీ. ఎందుకంటే ఇక్కడ చాలా మంచి మంచి ప్లేస్మెంట్స్ కూడా లాస్ట్ 2 years నుంచి కూడా పొందుతూ ఉన్నారు. దీనికి మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ ఏప్రిల్ నుంచి అది స్టార్ట్ అవుతూ ఉంటుంది. దీనికి జూన్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనం అప్లై చేసుకున్న తర్వాత దీనికి ఏమీ ఎగ్జామ్ ఉండదు. దీనికి ఓన్లీ ర్యాంక్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు జూన్ ఎండింగ్ వచ్చేటప్పటికి. ఇంటర్మీడియట్ స్కోర్ బేస్ చేసుకుని స్టూడెంట్కి ర్యాంక్స్ అనౌన్స్ చేస్తారు. తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్ ప్రాసెస్ జూన్లోనే స్టార్ట్ చేస్తారు. అంటే శస్త్ర యూనివర్సిటీకి సపరేట్గా ఏమీ కూడా మనం అడ్మిషన్ ఫీజు కట్టద్దు. ఓన్లీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు కడితే సరిపోతుంది. ఇది శస్త్ర యూనివర్సిటీకి సంబంధించి ఇది ఒక మంచి ఆప్షన్ అండి. తర్వాత ఇక్కడ వీళ్ళు కూడా చాలా కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆఫర్ చేస్తున్నారు. తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో నియర్లీ ఒక 300 సీట్స్ ఉన్నాయి. తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫర్ చేస్తున్నారు. తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ ఒక కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇట్లాగా శస్త్ర యూనివర్సిటీ వాళ్ళు చాలా కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ కూడా అన్ని కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. యూనివర్సిటీ కూడా చాలా డిసిప్లిన్గా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఫీజుకి సంబంధించి కూడా మనం చూసుకుంటే ఫీజు కూడా చాలా తక్కువలో కూడా ఇక్కడ అయిపోతుందండి. నియర్లీ 4 లక్షల నుంచి 7 లక్షల మధ్యలో 4 yearsకి సంబంధించి ఇక్కడ బీటెక్ కోర్స్ కంప్లీట్ చేసుకొని రావచ్చు. దీని తర్వాత మరొక మంచి యూనివర్సిటీ బిట్స్ పిలానీ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇది బిట్స్ పిలానీ అన్నది ఈక్వల్ టు ఐఐటీలతో ఉంటుంది. ఇది బిట్స్ పిలానీ ఒకటి గోవాలో ఉంది, బిట్స్ పిలానీలో ఉంది, రాజస్థాన్, తర్వాత గోవాలో ఉంది, హైదరాబాద్లో ఉంది, ముంబైలో ఉంది, దుబాయ్లో కూడా ఉందండి వీళ్ళకి క్యాంపసెస్. మరి బిట్స్ పిలానీకి సంబంధించి మీకు ఒక వీడియో కూడా ఇంతకుముందు నేను చేస్తున్నాను. అందులో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి కానీ, దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ గురించి కానీ మీకు చెప్పడం జరిగింది. బిట్స్ పిలానీని మాత్రం ఒక ఆప్షన్గా పెట్టుకోండి. జేఈ మెయిన్స్ రాసిన, జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయినా బిట్స్ పిలానీకి ట్రై చేయడం మంచిది. ఎందుకంటే స్టూడెంట్ ఇక్కడ బిట్స్ పిలానీలో జాయిన్ అయితే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. దీని తర్వాత మనందరికీ తెలిసినటువంటిది విట్టు వెల్లూరు. విట్టు గురించి చాలాసార్లు నేను 2-3 వీడియోలు కూడా చేశాను. విట్టు వాళ్ళు ఆల్రెడీ మనకి ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 27 వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో వాళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దానికి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మార్చి 31తో కంప్లీట్ అవుతుంది. మరి ఈ విషయాన్ని కూడా గమనించి విట్టు కూడా అప్లై చేయండి. విట్టుకి సంబంధించి మీకు తెలుసు, విట్టు వెల్లూరులో వీళ్ళకి మెయిన్ బ్రాంచ్ ఉంది, చెన్నైలో ఉంది, మన ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఉంది. మరి దీనికి లాస్ట్ డేట్ కూడా మార్చి 31 కాబట్టి విట్టు వెల్లూరుని కూడా ఒక ఆప్షన్గా పెట్టుకోండి. మరి విట్టు వెల్లూరులో ఇది కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ వీళ్ళు కూడా కండక్ట్ చేస్తారు. ఇది 2.5 hours ఎగ్జామ్ ఉంటుంది. కంప్లీట్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది. తర్వాత దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. మరి ముఖ్యంగా వీళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జామ్స్లో మేజర్ సబ్జెక్ట్స్ ఏంటంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీషు. ఈ యొక్క సబ్జెక్ట్స్ మీద వీళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకి ఈ ఎగ్జామ్ ఈజీగా ఉంటుంది. అదర్ దాన్ దట్ ఆప్టిట్యూడ్ తర్వాత ఇంగ్లీషు, ఈ 2 ఎక్స్ట్రా ప్రిపేర్ అయితే విట్టు వెల్లూరులో కూడా మంచి ర్యాంక్ సంపాదించుకోవచ్చు. ఇంకా నేను ఈరోజు ఈ వీడియోలో లాస్ట్ యూనివర్సిటీ ఇట్స్ నాట్ లీస్ట్ అమృత యూనివర్సిటీ గురించి కూడా నేను 2-3 వీడియోలు చేశాను. అమృత యూనివర్సిటీ మనము చూస్తే చాలా మంచి యూనివర్సిటీ. ఇది కోయంబత్తూరులో మెయిన్ బ్రాంచ్ అండి ఇది వీళ్ళది. తర్వాత కోయంబత్తూరులో కానీ సీట్ వస్తే ఈక్వల్ టు ఎన్ఐటి, ఈక్వల్ టు ఐఐటీలు కూడా. కాబట్టి అమృత యూనివర్సిటీకి మాత్రం ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. అమృత యూనివర్సిటీ అయితే మాత్రం అప్లై చేయండి, అడ్మిషన్ టెస్ట్ రాయండి. వీళ్ళు జేఈ మెయిన్స్ ర్యాంక్ను కూడా చూస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా డిసిప్లిన్ ఉంటుంది, మంచి క్యాంపస్సు. తర్వాత ఇక్కడ మంచి
రిక్రూటింగ్ ఏజెన్సీస్ కూడా చాలా మంచి ఏజెన్సీస్ వస్తూ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ముఖ్యంగా స్టూడెంట్కి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇక్కడ దొరుకుతుందండి. అక్కడ స్టూడెంట్ కానీ మనం పంపిస్తే చాలా డిసిప్లిన్గా బయటకు వస్తాడు. లైఫ్లో చాలా అతను లైఫ్లో ఇంక తిరుగు ఉండదు. కాబట్టి అమృత యూనివర్సిటీకి మాత్రం ప్రతి పేరెంట్ అప్లై చేయండి. జేఈ మెయిన్స్ బాగా రాసినా, జేఈ మెయిన్స్ మంచి స్కోర్ వచ్చినా రాకపోయినా అమృత యూనివర్సిటీ ఏదైతే కంపల్సరీగా అప్లై చేయండి. నేను చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు సన్ రైజెస్ 1 స్టెప్ 1 లుక్ అనేది మీరు టైప్ చేస్తే మన ఛానల్ ఫైండ్ అవుట్ అవుతుంది. అందులో చాలా వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలో ముఖ్యంగా అమృత యూనివర్సిటీకి సంబంధించి అయితే 3-4 వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోస్ ఒకసారి చూడండి. టైం దొరికినప్పుడు ఇమీడియట్గా అప్లై చేయండి. సేమ్ సబ్జెక్ట్సే ఉంటాయి. ప్రిపరేషన్ ఏమీ సపరేట్గా చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ ద్వారానే ఎన్ఐటీలోను లేకపోతే ఐఐటీలకు వెళ్ళడము అన్నది ఇంపార్టెంటు. ఒకవేళ అది మిస్ అవుతుంది అని అనుకున్నా సరే ఈ యూనివర్సిటీలో చూడండి. కాబట్టి అందరూ కూడా నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.